దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చేరవచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ సంతోషంగా ఉన్నారా? మనుష్య కుమారుని యొక్క సారూప్యం మనం ధ్యానిస్తున్నాం. 2 భాగాలు అయ్యాయి. 3వ భాగం ఈ రోజుతోటి మనుష్య కుమారి సారూప్యం ముగుస్తుంది. దేవుని చిత్తమైతే రేపటి ఉదయం మరొక చిన్న భాగం ఉంది. ఆ భాగము మనం 7 సంఘ కాలాల్లో అడుగు పెట్టబోతా ఉన్నాం. హల్లెలూయా. గత 2 వారాల నుంచి ఒకే వాక్యాన్ని తిప్పి మనం చదువుకుంటా ఉన్నాం. నేను ప్రభువుని అడుగుతానే ఉన్నాను, ప్రభువా ఎందుకు ఇంత లాంగ్ జర్నీ, ఒక గంటలో చెప్పుకోవాల్సిన అంశం. దానికి ముందు శనివారం రాత్రి కూడా దాన్ని మనం ధ్యానించాం. మరి దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క తలంపులు ఏమిటో మనకు తెలియదు, కానీ ఆయన పదే పదే మాట్లాడుచున్నాడు. ఎందుకని నేను కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే నాకు దేవుడిచ్చిన గ్రహింపు ఏమిటంటే, దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. ఎంత సమీపంగా ఉందంటే అది ప్రార్థనాపూర్వకంగా దేవునితో సహవాసం చేసేవాడికి అర్థమవుతుంది. మనం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న సమయం అది ఇదే అయ్యున్నది. ఇక కొంచెం నిద్ర, ఇక కొంచెం కునుకుపాటు, కొంచెం కాళ్ళు ముడుచుకొందును, తలారా దుప్పుడు కప్పుకుందును అని చెప్పుకునే సమయం లేదు. నిద్రపోయిన వాళ్ళు ఉదయం లేచేసరికి మంచం నీటిలో ఉంటుంది. బయటికి వెళ్ళి చూస్తే బళ్ళు, కార్లు కొట్టుకుపోతా ఉన్నాయి. ఇల్లు ఏదైనా కొంచెం అదువుగా ఉంటే ఆ గోడలన్నీ కూడా కూలిపోతూ ఉన్నాయి. ఒక చోట అంటే ఒక చోట కాదు, ఎక్కడో వయనాడ్ అని కేరళలో చూసాం. అది విశాఖపట్నం వరకు వచ్చింది. చూసారు, ఆ బిల్డింగ్ లాగా ఉన్నాయి. కింద కొండలు కరిగిపోయి ఆ నీటిలో వెళ్ళిపోయినప్పుడు ఎన్ని లక్షల కోట్లు పెట్టి కట్టుంటారంటారు ఆ ఇల్లు. కనుక ఇప్పుడు మనమేం చేయాలి? దేవుని యొక్క వాక్యం ముందే మనల్ని హెచ్చరిస్తూ ఉంది. గతంలో ఒక వర్తమానం మీతో మాట్లాడాను నేను. ముందు హెచ్చరిక, అటు తరువాతనే తీర్పు. దేవుడు చెప్పకుండా ఏమి చేయడు. ఆయన మాట ఇచ్చి తప్పువాడు కాదు. ఆయన ఒక మాట ఇచ్చాడు. ఆ మాట ఏంటంటే, నిన్ను కాపాడువాడు కురికడు నిద్రపోడు. ఎవరిని కాపాడుతాడు? ఆయన బిడ్డలు మాత్రమే ఆయన కాపాడుకుంటాడు. ఇశ్రాయేలును అన్నాడు అక్కడ. ఇశ్రాయేలును కాపాడువాడు అనగా దేవుని ఎరిగిన ప్రజలను ఆయన కాపాడుకుంటాడు. ఆయన బాధ్యత వహిస్తాడు. అందరినీ కాపాడవలసిన అవసరం ఆయనకి లేదు. మరి దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవుని వెంబడించి వారిని ఆయన కాపాడితే, యెహోవా కన్ను లోకమంతా సంచారం చేయించున్నది. అది నీతిమంతులను అనీతిమంతులను కూడా చూస్తూ ఉంది. అయితే ఎవరిని కాపాడుతాడు? నీతిమంతులు మాత్రమే ఆయన కాపాడుతాడు. దుష్టులను ఆయన నాశనం చేస్తాడు. ఆయన కృపామయుడు, ప్రేమామయుడు అనేది మొదట్లో, కథ యొక్క మొదట్లో ఎలా ఉంటుందంటే, ఒక పుస్తకం ఏదైనా నవల చదివినప్పుడు ప్రారంభంలో చాలా బాగుంటుంది. చివరికి వెళ్ళేసరికి పుస్తకం మూసేసి కన్నీళ్ళు తుడుచుకుంటుంటారు. పూర్వం నవలు చదివి ఆడవాళ్ళు ఎక్కువ, ఇంటికాడికి వచ్చిన భర్తలు పనులకు వెళ్ళిపోయినారు. కనుక మొదట్లో ఉన్నది చివరిలో ఉండదు. అలాగే దేవుని యొక్క ప్రణాళికలో ప్రారంభంలో ఆయన కృపామయుడు, ప్రారంభంలో ఆయన దయామయుడు, ప్రారంభంలో ఆయన కృప చూపించే దేవుడు. అంతేనా? ఆయన వాత్సల్యత కలిగిన దేవుడు. కానీ ఆయన ప్రణాళికలో ముగింపు మాత్రం చాలా కఠినంగా ఉంటుంది. ప్రారంభంలో ఆయన గొర్రెపిల్ల, ముగింపులో ఆయన సింహం అయ్యాడు. ప్రారంభంలో ఆయన కృపా సింహాసనం మీద ఉంటే
చివరిలో ఆయన తీర్పు సింహాసనం మీద ఆయన కూర్చున్నప్పుడు ఆ యొక్క సింహాసనంలో నుండి ఏమొస్తున్నాయి? అగ్ని జ్వాలలు బయటకు వస్తాను. దేవునామానికి మహిమ కలుగు. ఇలాంటి ఆయన యాజకుడు, ఆయన ప్రధాన యాజకుడిగా వచ్చాడు. మన కొరకు తానే బలి అయిపోయి బలి అర్పణగా తన శరీరమును సిలువలో అర్పించి ఎంతో త్యాగాన్ని చేశాడు. మన కొరకు రక్తాన్ని చిందించాడు. అవునా? వధింపబడిన దేవుని గొర్రెపిల్లగా ఆయన ఉన్నాడు. కానీ అంతములో ఆయన యూదా గోత్రపు సింహం, ఆయన రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువుగా ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. ఎవరిని ఆయన తీసుకుంటాడు? ఎవరిని ఆయన చేర్చుకుంటాడు? ఎవరిని ఆయనతో పాటు తీసుకెళ్తాడంటే ఎవరైతే ఆయనకు సమీపంగా ఉంటారో, ఎవరైతే ఆయనకు మరి విధేయులుగా ఉంటారో, ఎవరైతే ఆయన మాట చొప్పున జీవిస్తారో వారిని మాత్రమే ఆయన చేర్చుకుంటాడు. కనుక కాలం ఇలాగే సాగిపోతుంది అని మాత్రం అనుకోవద్దు. దేవునికి స్తోత్రం. అలా అని తినడం మానకూడదు, మన పనులు మనం మానకూడదు. చెప్పాను కదా, ఎప్పుడైతే ఇదిగో ప్రభు వచ్చేస్తాడు అన్నారో భార్య భర్తలు ఇద్దరు చండాలు వెళ్ళిపోయి ఆ తాటికల పాకలు ప్రభు రాకపోతే ఎదురు చూస్తారు. అందుకే ప్రవక్త ఏమంటాడంటే, నీ పని మానకు, నువ్వు తిండి కోసం కష్టపడు, నీ బిడ్డల కొరకు ప్రయాసపడు, ఇల్లు కట్టుకో, నువ్వు చేయాల్సిందంతా చెయ్యి. కానీ నీవు ఈ సిద్ధపాటు విషయం ఎలా ఉండాలో తెలుసా? రేపే నా ప్రభు వస్తే నేను ఆయనతో పాటు వెళ్తాననే నిశ్చయత కలిగి ఉండాలి. ఉందా? అది ఉందంటారా? అందుకే ఈ 2 వారాల్లో దేవుడు మనతో మాట్లాడుతుంది ఏమిటంటే, మనం ఎవరు అని చెప్తున్నాడు. క్రీస్తులో నీ స్థానం ఏమిటో మొదట నేర్చుకున్నాం. మనం క్రీస్తులో మన స్థానం ఏంటంటే మనం ఆయన పిల్లలం. అంతేనా? ఇప్పుడు మరలా కథ సాగానికి వెళ్ళింది కాబట్టి పిల్లోడు ఎప్పుడు పిల్లోడుగా ఉండడు కదా. ఇప్పుడు మనం దేవుని పిల్లలమైన మనము యాజకులమయ్యాం. మన స్థితి అర్థమవుతుందా? ఇప్పుడు ఒకప్పుడు మన కొరకు ప్రార్థన చేశారు, ఇప్పుడే మనం ప్రార్థన చేసే స్థితి మనకు ఉండాలి. హల్లెలూయా. కనుక దేవుడు ప్రేమమయుడైతే మనము ప్రేమమయం అవ్వాలి. దేవుడు స్వస్థపరిచేవాడైతే మనము స్వస్థపరచాలి. దేవుడు ఏ గుణగణాలు అయితే కలిగి ఉన్నాడో, దేవుడు ఏ గుణ లక్షణాలు అయితే కలిగి ఉన్నాడో అవన్నీ మనం కలిగి ఉండాలి. అది కనుక క్రీస్తు వారు ప్రధాన యాజకుడు అన్నాం. మెల్కీషెదకు క్రమంలో వచ్చిన తల్లి గాని తండ్రి గాని లేని ఆయన రాజు. మరి ఆయన పిల్లలు, ఆయన యాజకుడైతే మనం ఏం చేయాలి? ఇదే మనం వెంబడిస్తా ఉంది 2 వారాల నుంచి. మనము క్రీస్తుకు సారూప్యం గల వారమై ఆయనకు సమీపంగా వచ్చి నిరంతరము యాజకత్వం చేయాలి. యాజకత్వం అంటే ఆయనతో సహవాసం. ఆ కరుణాపీఠంపై దిగి వచ్చిన దేవుని యొక్క 7 మహిమతో ఆ యాజకుడు సహవాసం చేశాడు. ప్రజల యొక్క పాపముల నిమిత్తమై ఆ యొక్క యాజకుడు ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఏం చేసేవాడంటే, ప్రజల యొక్క అపరాధాలను బట్టి అతడు విజ్ఞాపన చేసేవాడు. అంతేనా? యేసుప్రభు చేసింది ఏంటి? ఆయన కూడా అదే చేస్తున్నాడు. దానికి ముగింపు పలికి ఆయన లేచాడు అంటే యాజకుడు వెళ్ళబోయి ఏమవుతున్నాడు? న్యాయాధిపతిగా వస్తా ఉన్నాడు. అదే చెప్తావా? వాక్యం చాలా జాగ్రత్తగా వెంబడించాలి. ఏదో వినేసినట్టు ఈయనైతే కాదు, ఇది వర్తమానం. ఇది ప్రతి చిన్న మాట ఒక్క వంకర ఉందంటే మొత్తం అంతా వంకర వెళ్ళిపోతుంది. కనుక ఆయన న్యాయాధిపతి కాదు. కానీ మీకు దాన్ని నిరూపించడానికి చూపిస్తాను చూడండి. 76వ పేరాలో, మీకు పేరాలు మారుండొచ్చు, 36వ పేర. ఆయన ఇక యాజకుడు కాడు. మరేంటి? ఆయన యాజకుడు కాకుండా ఇంకా ఏమిటి? ఇప్పుడు చెప్పారు కదా, న్యాయాధిపతిగా రాబోతున్నాడు. అయితే న్యాయాధిపతికి ఒక
టోపీ ఉందని ప్రవక్త అన్నాడు. పూర్వం న్యాయాధిపతులు ఏం పెట్టుకునేవారు? టోపీ పెట్టుకునేవారు. తెల్లని విగ్గు, టోపీ లాంటి విగ్గు పెట్టుకునేవారు. అది దేన్ని సూచిస్తుందంటే న్యాయం తీర్చువాడిగా అక్కడ సింహాసనం మీద కూర్చుంటాడు. అంతేనా? ఆయన 7 దీపస్తంభముల మధ్య సంచరించుచు యోహానికి దర్శనంలో కనబడినప్పుడు యోహాన్ అంటున్నాడు, ఇదిగో నేను వెనుక తిరగగా ఆయన ఎలా ఉన్నాడు? ఆ 7 దీపస్తంభం నుంచి సంచరించి వాడు ఎలా ఉన్నాడంటే 13వ వచనం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. నేను తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూసితిని. ఇప్పుడు మనుష్య కుమారుడు, ఆయన సారూప్యం తల నుండి కాళ్ళ వరకు వస్తా ఉన్నాడు. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండేను. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులుగా వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలొచ్చుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకు, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. ఇదిగో మృతుడినైతిని గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఇప్పుడు యోహానును తట్టి భయపడొద్దు అని లేపి ఆయన సారూప్యాన్ని అక్కడ యోహానుకు కనపరుచుకొని, నువ్వు ఏవైతే చూసావో దర్శనములు అవన్నీ కూడా పుస్తక రూపంలో రాసి 7 సంఘాలకి నువ్వు పంపించు. 7 సంఘాలు అనగా ఎఫెసు, స్మర్ణ, పెర్గమ, థుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘాలకి నీవు పంపించు. ఎందుకు ఇన్ని సంఘాలకి పంపించమన్నాడు? ఎందుకు అంటే యేసుక్రీస్తుని ఆయన శరీరుడిగా వచ్చినప్పుడు లోకం నమ్మలేదు. ఆయన ఆదిలో ఎలోహోముగా ఉన్నాడని చెప్పుకున్నాం. ఆయనే యేసుగా మెస్సయ్యగా ఈ లోకానికి వచ్చాడంటే వాళ్ళు నమ్మలేదు. ఆయనను తృణీకరించి ఆయన్ని సిలువేశారు. అయితే ఆయన పౌలుకు దర్శనమిచ్చాడు. నువ్వు ఎవరినైతే హింసిస్తున్నావో ఆ యేసును నేనే. నీవు హింసిస్తున్నా యేసును నేనే. ఓ యేసు అంటే నువ్వా? నిన్న యూదులు సిలువేసింది అన్నాడు. మనం జకర్యా గ్రంథంలో చదువుకున్నాం. యూదులు ఆయన యొక్క చేతిలో ఉన్న గాయాలను చూసి, ఓ ప్రభువా, నిన్ను ఎవరు గాయపరిచారు? అంతేనా? ఆయనను వారు గుర్తుపట్టి, ఇదిగో నిన్న మేము మేకులు కొట్టాం, నిన్న మేము హింసించామని అప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడతారు. కనుక వాళ్ళకు గ్రహింపేసరికి జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. పరమాత్మనే సిలువుకు అప్పగించడం గనులు వాళ్ళు. హల్లెలూయా. కనుక ఈయన పౌలుకు దర్శనం ఇచ్చినప్పుడు అవాక్కైపోయాడు. అవాక్కైపోయి ఏం చేశాడంటే తన సమస్తాన్ని వదిలి ప్రభువుని వెంబడించాడు. ప్రభు కొరకు ఎన్నో కష్టాలు అనుభవించాడు. అవునా? ఎన్నో వాడ ప్రయాణాలు చేసి వాడలు పగిలిపోయి సముద్రంలోనే చక్కలు పట్టుకుని ఈదుకుని వచ్చి ఆ చలికి మంటలు కాసుకుంటూ ఉంటే పాము కరిచి అనేకమైన కరువు. ఆయన అంటాడు, అనేక సార్లు నేను ఆకలితో ఉన్నాను, వస్త్రహీనునై ఉన్నాను, ఎన్నో శ్రమలు పడ్డాను క్రీస్తు కొరకు అని తన పత్రికలో వ్రాస్తూ ఉంటాడు. ప్రభువుకు ఎందుకు అంత సమీపమైపోయాడు? ఎందుకు తన సమస్తాన్ని వదిలాడు అంటే ప్రభు దర్శనం చూశాడు.
నేను అనుకుంటా మనం ఇంకా ప్రభువుని వెంబడించడానికి పోవడానికి కారణం ఏంటంటే మనకి సరైన దర్శనం లేదు, ఇంకా రాలా. నిజంగా మనకి ప్రభు దర్శనం వస్తే ఆ తీరే వేరుగా ఉంటుంది. ఇదిగో యోహాను తన దర్శనంలో చూస్తున్నాడు మనుష్య కుమారుడు. ఎందుకంటే యోహాను మనుష్య కుమారుడితో ఉన్నాడు, ఆయన శిష్యుల్లో ఒకడు, అవునా, ఆయనతో తిన్నాడు. కనుక ఆయనే ఇప్పుడు కనబడితే ఆయన ఏమన్నాడంటే మొదటి వాడను కడపటి వాడనట్లుగా ఉండాలిపోయింది. ఈయన నా దేవుడు, హల్లెలూయా, ఈయన నాకు దర్శనం ఇచ్చాడు, ఇంకా ఈయన లోకంతో పని ఉంటుందా? అదే నేను చెప్పుకొస్తాను. నొక్కి నొక్కి యాజకుడు ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించినప్పుడు వెనుకాల తెర మూయబడినప్పుడు బయట విషయాలతో అతనికి పని లేదు. ఓ సంగమా, నీవు ఇప్పుడు నిజమైన యాజకుడు, నిజమైన లేవీయుడు. ఇప్పుడు నీవు క్రీస్తుతో సహవాసం చేయాలనుకున్నావు, ఆయనతో ప్రాంతంలో గడపాలనుకున్నావు, ఆయన వాక్యం ధ్యానించాలనుకున్నావు. బయట శబ్దాలతో నీకు పని ఉండకూడదు. ప్రపంచం తల్లకిందులైపోయినా కానీ ప్రభుతో సహవాసం చేసి తిరిగి వచ్చేంత వరకు నీవు ఆ ఆత్మీయమైన వాతావరణంలోనే ఉండాలి. దేవనామానికి మహిమ కలుగును. కాళ్ళు చూసాం, ఇక మూడవదిగా కాళ్ళు చూద్దాం. ఈ కాళ్ళు మన ఆదివారం ముగింపుకు వచ్చేసరికి టైం సరిపడలేదు, సాక్ష్యాలతో అయిపోతుంది కాబట్టి ఈరోజు ఇది ముగించాలనుకుంటున్నాను. 47వ పేర, ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండేను. ఆయన కాళ్ళు ఎలా ఉన్నాయంట? కొలిమిలో పుటము వేయబడిన మెరయుచున్న అపరంజితో సమానమై ఉండేను. నిన్న మేము ఊరు వెళ్తుంటే ఆ బండాకొడుకు కూడా ఒకడు దొరికాడు, తూలో దొరికాడు, అప్పుడు చచ్చిపోయి, అవునా, తీశారు బయట పోలీసులు. యాక్సిడెంట్ ఏమో అనుకున్నా, తీరా చూస్తే ఉమ్ము పోయి ఇంత లావని అక్కడ ఒకడు ఉన్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని గుర్తించాలి. పోలీసులు ఏం చేస్తారు? శవ పంచాయతీ చేస్తారు. అప్పుడు కానీ ఆ శవాన్ని అక్కడి నుంచి తరలించరు, అవునా. వాడి జేబులో ఐడెంటిటీ కార్డులు ఏమైనా ఉన్నాయా, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు చూస్తారు. ఏమి లేకపోతే అప్పుడు ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు ఉందేమో అని ఆరా తీస్తారు. ఆ పలానా చోట ఆ కాలువ ఎక్కడి నుంచి బయలుదేరింది ఎంతవరకు ఉందో, ఈ మధ్యలో ఎన్ని పోలీస్ స్టేషన్లు, అన్ని పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. పలానా కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఒకటి తప్పిపోయాడు, కనిపెట్టలేదని కంప్లైంట్ వచ్చింది. సరే, కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాడి గుర్తులు రాస్తారు. వాడు రంగు ఇలాగ ఉంటుంది, వాడు వెళ్ళిపోయేటప్పుడు తప్పిపోయేటప్పుడు చొక్కా ఇలా ఉంది, అంతేనా. కొన్ని ఆనవాళ్ళు చెప్తారు. కనుక ఇక్కడ ఈ శవాన్ని పెట్టుకుని అక్కడ రిపోర్టులో ఇచ్చిన లక్షణాలను బట్టి మనిషిని పోలుస్తారు. కొన్ని సరిపోయినప్పుడు ఒక అంచనాకు వస్తారు, ఈ వ్యక్తే ఆ వ్యక్తే అనుకుని. ఆ తర్వాత ఆ కుటుంబీకులను పిలిచి ఆ స్టేషన్ నుంచి వెళ్ళి ఒక వ్యక్తి దొరికాడు, ఒకవేళ అతనే మీ తాలూకు వ్యక్తి వచ్చి చూడండి అన్నప్పుడు అప్పటికే ఇతని రూపురేఖలు మారిపోతాయి. కానీ అతనితో సహవాసం చేసిన వాళ్ళు భార్యో తండ్రో తల్లిలో ఉంటారు చూసారా, ఆ డుబ్బుపోయినా కులిపోయినా కానీ వాడిని గుర్తించగలుగుతారు. అప్పుడు ఆ దుఃఖము పెళ్ళుబుకిపోయి, అయ్యో నా భర్త చనిపోయాడా లేకపోతే నా కుమారుడు చనిపోయాడా అని ఆ శవం మీద పడి ఏడుస్తారు. కనుక పోలికలను గుర్తించడాన్ని బట్టి ఆ యొక్క బాడీని అన్ని రకాల పోలికలు సరిపోయినప్పుడు మాత్రమే పోలీసులు ఆ బాడీని వారికి అప్పగిస్తారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నా ముందు ఒక బాడీ ఉంచబడింది, ఒక శరీరం ఉంచబడింది. ఆ శరీరాన్ని యూదులు గుర్తించలేకపోయారు, అందుకే ఆయన వదులుకున్నారు. ఈ శరీరం మాది కాదు, ఈ యేసు మావాడు కాదు, కానీ నువ్వు చేర్చుకున్నావు, ఆయన వెంబడిస్తున్నావు. ఆయన రూపురేఖలు, ఆయన ముఖ కవళికలు, ఆయన సారూప్యం నీకు తెలుసా? నువ్వు చెప్పగలవా? ఇదిగో ఆయన శిరస్సు మీద ఉన్న తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలి అన్నాడు. చదువు ఇప్పుడు. ఆయన తల వెంట్రుకలు
తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రం అగ్ని జ్వాల వలె, ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానము. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఎందుకు ఇంత ఒక్కాడించి వ్రాయబడిందంటే స్వరాన్ని కూడా మనం గుర్తించాలి. ప్రభు పిలుస్తున్నాడు సమూయేలుని, కానీ బాలుడైన వలన దేవుని స్వరాన్ని అతను గుర్తించలేకపోయాడు. ఆ యజమానుడి దగ్గరికి వెళ్ళి అయ్యా ఎవరో నన్ను పిలుస్తున్నారన్నప్పుడు 2 సార్లు కూడా అతను గ్రహించలేకపోయాడు. 3వసారి ఏలికి అర్థమైంది, ఇదిగో దేవుడే వీడిని పిలుస్తున్నాడు, దేవుని ప్రణాళిక, దేవుని ఏర్పాటులో వీడున్నాడు అని ఆ వృద్ధుడు గమనించి, ఒరే బాబు ఈసారి మరలా ఆ స్వరాన్ని నేను పిలిస్తే చిత్తమునా ఏలినవాడా, అయితే చిత్తమునా ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడని. ఈసారి మరలా అదే స్వరం వస్తే ఇప్పుడు ఖచ్చితంగా గుర్తుపట్టగలడా లేడా? ఎందుకంటే తన యజమానుడు చెప్పాడు, ప్రభు మా బహుశా నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడేమో, ఆ స్వరాన్ని ఆలకించు. ఈసారి స్వరం వచ్చింది, సమూయేలు చిత్తమునా ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవిమ్ము. అందుకే ఆ విలాప ఆ యొక్క పరమగీతలో రాయబడు, బండ సందులో ఎగురు నా భావం. నీ స్వరం ప్రభువుకి తెలుసు, ప్రభు స్వరం నీకు తెలిసినా తెలియకపోయినా నీ స్వరం మాత్రం ఆయనకి తెలుసు, నీ రూపం ఆయనకి తెలుసు, నీ రంగు ఆయనకి తెలుసు, నీ ప్రవర్తనానికి తెలుసు, నీ సమస్తం ఆయనకి తెలుసు. అందుకే అంటాడు, నీవు ఎక్కడ ఎగరాలి అంటే బండ సందులో. నీవు నాకు మర్రపెట్టుము, గ్రహింపలేని గొప్ప సంగతులు నేను నీకు తెలియజేస్తాను. ఎలా ఉంటాయి గ్రహింపలేని గొప్ప సంగతులు? సర్వసత్యాన్ని నీకు నేర్పుతా. దేవునికి స్తోత్రం. కనుక ప్రతి అంశాన్ని మనము ఆయన గుర్తుపట్టే విధంగా మనం ఉండాలి ప్రియుల. 47 వస్తే ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయచున్న అపరంజితో సమానం. చెప్పలేనంత గట్టితరమునకు ఇత్తడి పేరు పొంది ఉన్నది. మొదట ఆయన బంగారమే, ఆయన పాదాలు బంగారమే, అవునా? ఇప్పుడు ఆయన లేచిన తర్వాత అవి ఇత్తడిగా కనబడతా ఉన్నాయి. చెప్పలేనంత గట్టితరమునకు ఇత్తడి పేరు పొంది ఉన్నది. దాన్ని నీవు దేనితోనూ మిశ్రమం చేసి గట్టితరమును పోగొట్టజాలం. ఈ ఇత్తడి దేనికి సాదృశ్యం అంటే తీర్పుకు సాదృశ్యం. ఇత్తడి దేనికి సాదృశ్యం? తీర్పు. ఆల్రెడీ ఆయన తీర్పును రాశాడు, అది మనం చెప్పుకున్నాం. ఎక్కడ రాశాడు తీర్పు? మోషే సందర్భం తీసుకున్నాడు ప్రవక్త, కానీ ఆయన తీర్పు ఎక్కడ రాశాడంటే ఆదికాండంలో రాశాడు. పాపమునకు, లోకానికి పాపం వచ్చింది. పాపం అనగా ఏంటంటే సింబాలిక్గా సర్పం. పాపం అంటే సర్పం. ఇప్పుడు సర్పాన్ని తేరి చూడమన్నాడు, అంతేనా? ఇప్పుడు సర్పాన్ని తేరి చూడడం అంటే ఏంటి? సర్పాన్ని చూడాలా? ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని ఆ యొక్క ప్రతిమ తయారు చేసే మైదానంలో నిలబెట్టి ఎవరైతే తేరి చూస్తారో వారు బ్రతుకుతారు, అంతేనా? ఇప్పుడు ప్రజలందరూ దేన్ని చూశారు? ఇత్తడి సర్పాన్ని చూశారు. ఇత్తడి అనగా తీర్పు. ఆయన వేసుకున్న తీర్పు ఏంటో తెలుసా? ఆయనే మరణించాలని ఆయన మరణ శాసనం రాసుకున్నాడు. మరణించిన యేసు. ఇప్పుడు మనం చూస్తున్న యేసు అనే సర్పాన్ని. సర్పం అనగా పాపం. దానికి రుజువుగా మీకు ఒక వాక్యాన్ని చూపిస్తాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. చదువుకున్న వాళ్ళందరూ ఒక్కసారి మీ పుస్తకాలు తీసి బైబిల్ తీసి చదవండి అమ్మా. చూడండి ఒకసారి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం, లేకపోతే 20 నుంచి చదువుదాం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మను బతిమాలుకొనుచున్నాము.
ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్టు. చూసారా, మనము పాపులం, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అసలు పాపం ఎలా వచ్చిందంటే అదిగో ఆదాము వల్ల అపరాధం వల్ల పాపం లోకంలోకి వచ్చిందని చెప్పుకున్నాం. ఆ యొక్క పాపం వల్ల మరణం ప్రవేశించిందని చెప్పుకున్నాం. అంతకుముందు రోగం లేదు, వైరస్ లేదు, ముందు లేదు, అంతేనా? కానీ వీళ్ళు చేసిన అపరాధం వల్ల ఇవి లోకంలోకి వచ్చినప్పుడు మనం ఎట్టా నీతిమంతులం అవుతాం? అవునా? అవలేమే. కనుక కీర్తనలో ఉంది, మా తండ్రులు పాపం చేసిరి, ఆ యొక్క దోష శిక్షను మేము భరించుచున్నాం. అవునా? మన పితరుల పాపము, అందుకే మన ప్రార్థనలో మన పితరుల పాపాన్ని మనం ఒప్పుకోవాలి, మన తండ్రుల పాపాన్ని ఒప్పుకోవాలి, మన సంఘ పాపాన్ని ఒప్పుకోవాలి. దానికి ఉదాహరణగా ఆకాను మనం చెప్పుకున్నాం. ఆకాను ఒక్కడు చేసిన అపరాధం వల్ల ఇశ్రాయేలీయుల సమాజములకు ఏమొచ్చిందంటే శోధన వచ్చింది. వారు హాయి పట్టణం మీదకి వెళ్ళినప్పుడు దానిని జయించలేక పరిగెత్తుకుంటూ వచ్చేసారు ప్రియుల. కనుక ఇప్పుడు పాపము చేత అపరాధము చేత నిండిన మనలో దాని నుండి విడుదల పొంది మనం నీతిమంతులుగా తీర్చబడాలంటే ఇదిగో అక్కడ రాయబడింది ఏంటంటే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు. స్పీడ్గా వెళ్ళదు, కొంచెం స్లోగా వెళ్దాం. మనము ఆయన యందు దేవుని నీతి అవ్వాలి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎప్పుడైతే మనము దేవుని యందు విశ్వాసం ఉంచుతామో, నమ్మికనుగా విశ్వాసం, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు మనం దారి ఎక్కడికి అంటే, మన గమ్యం ఎక్కడికంటే మనము నీతిమంతులుగా ముందుకు వెళుతున్నాం అని అర్థం. కనుక మనం ఆయన యందు దేవుని యొక్క నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేశాడు. అర్థమవుతుందా? ఇప్పుడు పాపం నుండి విడుదల పొందాలి అంటే, పాపం నుండి ప్రక్షాళన పొంది నీతిమంతులుగా మనం తీర్చబడాలి అంటే దానికి ప్రతిగా ఏమి చేయాలి? చూడండి, పాపమే తెలియని ఆయనను దేవుడు పాపముగా మార్చాడు. అదే 53వ వచనంలో 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఉంది. ఆయనను నలుగగొట్టడం ఆయనకి ఇష్టమాయన. ఎందుకు ఆయన నలగగొట్టడానికి ఆయనకి ఇష్టమైంది? ఒక ప్రణాళికలు ఏంటంటే, అది అనగా ఆయన నిన్ను ఎక్కడ కొడతాడు? తల మీద కొట్టి మానవుల మీద ఉన్న పాపాన్ని అంతటిని కూడా తీసివేసి దేవుని అందువల్ల మన నరులందరినీ కూడా ఆయన నీతిమంతులుగా తీర్చడం కొరకు ఏ పాపం ఎరుగని పావనమూర్తిని పాపముగా చేసి ఇప్పుడు పాపాన్ని సిలువెక్కించారు. సిలువ మీద కొట్టింది పాపాన్ని, ఆయన పాపంగా మారిపోయారు. దేవునికి స్తోత్రం. దాన్ని ఎంత క్లియర్గా ప్రవక్త చెప్తున్నాడో చూస్తే నాకు చాలా 48లోకి వెళ్ళిపోదాం. స్తంభం మీద ఉన్న ఇత్తడి సర్పము ఏదేను తోటలో నుండి వచ్చిన పాపమునకు సాదృశ్యముగా ఉన్నది. సర్పము అవ్వను మోసము చేసినది, ఆమె పాపము చేయనట్లు చేసెను. ఇత్తడి తీర్పును సూచనగా ఉన్నది. ఇత్తడి బలిపీఠమును చూడండి, అక్కడ పాపము యొక్క శిక్షను తుడిచివేయుటకు బలి అర్పణ జరుగు. బలిని ఆ పీఠము మీద అర్పించదరు. ఏలియా దినములలో దేవుడు ఇశ్రాయేలీయులను వారి పాపమును బట్టి శిక్షింపవలసి వచ్చాను. అప్పుడు ఆయన వర్షం లేకుండా చేశాను. అంతేనా? ఇశ్రాయేలీయులు పాపం చేసినప్పుడు వాళ్ళని శిక్షించడానికి ఒక తీర్పు భూమి మీదకి వచ్చింది. ఆ తీర్పు ఏమిటంటే, ఆకాశమా, నేను నీకు ఆజ్ఞాపించే వరకు ఒక బొట్టు కూడా నీవు ఇక్కడ కింద వదల్చడానికి వీల్లేదన్నాడు. ఇదే ఇత్తడి తీర్పు. ఎప్పుడైతే ఆయన ఆ విధంగా ప్రార్థన చేశాడో ఆకాశము ఇత్తడి వలె మారిపోయింది. హల్లెలూయా. పట్టుకున్నారా? బలిని ఆ పీఠం మీద అర్పించాను. ఏలియా దినములలో దేవుడు ఇశ్రాయేలీయుల వారి పాపమును బట్టి శిక్షింపవలసి వచ్చాను. అప్పుడు ఆయన వర్షము లేకుండా చేశాను. అగ్ని వలె మండిన ఆకాశములు ఇత్తడి వలె మారెను. ఇప్పుడు ఈ ఉదాహరణలో స్తంభం మీద ఉండిన సర్పము ముందే తీర్పు చేయబడిన పాపమునకు సాదృశ్యముగా ఉన్నది. ఎందుకనగా అది ఇత్తడితో తయారు చేయబడింది. ఏంటి ఇత్తడితో తయారు చేయబడింది? సర్పం యొక్క ప్రతిమ. పాపం మీద అప్పటికే దైవ తీర్పు పడినదని అది చూపించుచున్నది. పాపము మీద దైవ తీర్పు ఎక్కడ పడింది?
2వ అధ్యాయము ఆదికాండంలో చూపించాం మీకు. కనుక పాపం మీద ఉన్న సర్పము, స్తంభం మీద ఉన్న సర్పము వైపు ఎవరు చూచెదరో వారు దాని యొక్క గుర్తింపును అంగీకరించినందున శుద్ధులగుదురు. ఏలయనగా ఇది ప్రభు యొక్క రక్షణ కార్యం. ప్రభు యొక్క రక్షణ కార్యం ఏంటో తెలుసా? అది ఎంత సులువుగా ఉందో తెలుసా? నువ్వు నదుల్లో స్నానం చేయక్కర్లేదు, కొండల మెట్టలు తిరిగి ఆ బస్సు లోయలో పడిపోయి చచ్చిపో అవసరం లేదు. కానీ దేవుడిచ్చిన చాలా సులువైన మార్గం ఏంటంటే ఆ యొక్క ఇత్తడి సర్పమును తేరి చూస్తే చాలు మీరు బ్రతుకుతారు. ఎందుకు ఇలా గొంతు కోసం మేకలా కడుతున్నాను నేను 4 రోజుల నుంచి. ఈవేళ యేసుక్రీస్తు మరణం అన్నా, యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క శిలువ కార్యం అన్నా ప్రజలకు ఏమైపోతుందో తెలుసా? అది పెద్ద వింతగా అనిపించట్లేదు. లోకానికి కాదు, క్రైస్తవులకు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏదో ఒక ఏమంటారు, లోకములో ఆనందించే కార్యాలకు వెళ్ళినట్టుగా మనుషులు ఉంటా ఉన్నారు. అందుకే ప్రవక్త అంటున్నాడు, నాకు ఆ పూర్వకాలపు ఆరాధనే ఇష్టం, ఆ పాతకాలపు పాటలే ఇష్టం. ఎందుకో తెలుసా? ఆ శిలువ మరణాన్ని ధ్యానిస్తూ పాడినప్పుడు హృదయం తేలికైపోయి ఆ కళ్ళల్లోండి వలవాల, అయ్యో నా కోసమే మరణించావా యేసయ్య అని మనము ఆయన మరణాన్ని ధ్యానిస్తూ దుఃఖించేవారు. హృదయం ఎంతో తేలికైపోయింది. ఆ వారమంతా ఇంటిలో దేవుడు సమాధానం ఇచ్చేవాడు. ఇప్పుడు అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. అందుకే మనకు ఖచ్చితంగా చెప్పారు అక్కడ, మా అందరి కోసం మరణించావా యేసయ్య, ఇలాంటి ప్రార్థనలు మాని నా కోసం నువ్వు మరణించావా అని ఏడాలి. ఇది వ్యక్తిగతమైన సంబంధం ప్రభువుకి నీకు. చాలా మంది ప్రార్థనలు ఏంటాడు, మా పాప దోషాలు కాదు, నా పాపమును క్షమించడం. కనుక స్తంభం మీద ఉన్న సర్పము దేనికి సూచిస్తుందంటే భూమి మీద దేని నెరవేర్చడానికి యేసు వచ్చెనో దానికి సాదృశ్యముగా ఉన్నది. పాపము నిమిత్తము వచ్చు దేవుని తీర్పులను తన మీద వేసుకొనినట్లు ఆయన శరీరధారి అయ్యాను. చెప్పండి, ఇంకొక ఆన్సర్ వచ్చింది మనకి. యేసుక్రీస్తు ఎందుకు శరీరంలాగా రావాల్సి వచ్చింది? మనుషుల పాపం ఆయన మీద వేసుకోవడం. దేవుని తీర్పులను తన మీద వేసుకొనినట్లు ఆయన శరీరధారి అయ్యను. బలిపీఠం యొక్క పునాది పూర్తి ఇత్తడితో చేయబడి ఉండేది. బలిపీఠం ఎలా చేయమన్నాడు? సమాజ మందిరంలో, ప్రత్యక్ష గుడారంలో మోసేతోటి ప్రతి దానికి ఎంత అర్థం ఉందో అర్థం చేసుకోండి మీరు. బలిపీఠం ఎందుకు కట్టమన్నాడు? ఇత్తడి బలిపీఠం. ఇదిగో బలిపీఠం యొక్క పునాది పూర్తి ఇత్తడితో చేయబడి ఉండెను. జగత్తు పునాది వేయబడక ముందే వధింపబడిన గొర్రె పిల్లకు మాదిరిగా ఉన్నది. తీర్పు ఎప్పుడు ఆయన మీదికి వచ్చి ఉన్నది. పాపులను వారు లేనప్పుడే అది జరిగేను. రక్షణ సంపూర్తిగా ప్రభువు నుండి కలిగి ఉన్నది. దేవుని ఉగ్రతను మద్యపు తొట్టిని ఆయన త్రొక్కి ఉన్నాడు. ఆయన యొక్క స్వరక్తము వలన ఆయన వస్త్రము ఎర్రని అయిందంట. ఆయన రక్తం వల్ల ఆయన వస్త్రం ఏమైంది? ఎర్రనిది. ఆయన దేవుని యొక్క ఉగ్రత మరియు ఆయన తీర్పులు అను కొలిమిలో ఆయన పుటము వేయబడేను. ఆయన ఎక్కడ శోధించబడతా ఉన్నాడు? దేవుని యొక్క తీర్పు అనే కొలిమిలో, ఆయన న్యాయ తీర్పులు అనే కొలిమిలో ఆయన పుటము వేయబడెను. అది ఆయన భాగము. ఆయన శ్రమనుందెను. నీతిమంతుడు అన్యాయస్తుల కొరకు శ్రమనుందెను. ఓ దేవుని గొర్రెపిల్ల, నీవు యోగ్యురాలవు, ఎందుకనగా నీవు నీ స్వరక్తమిచ్చి మమ్ములను విమోచించి ఉన్నావు. ఆయన మన అతిక్రమణ నిమిత్తము గాయపరచబడెను. 53వ యెషయా గ్రంథము. ఆయన మన దోషముల నిమిత్తము నలుగుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను. ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వతంత్ర పొంది ఉన్నది. ఈ ప్రసంగం నిన్న చెప్తుంటే ఆ పాస్టర్ గారు అబ్బాయి అంటున్నాడు, అసలు ఇంతవరకు నాకు ఆ సంగతే తెలియదు అంటున్నాడు. ఏ సంగతి? ఆయన ముళ్ళ కిరీటం ఎందుకు గుర్తించుకున్నాడో నాకు తెలియలేదు, కానీ ఇప్పుడు అర్థమైంది అంటున్నాడు. కనుక ఏ సమయంలో దేవుడు మనకు బయలుపడిస్తాడో తెలియదు. కనుక ప్రతి వాక్య భాగాన్ని మనం చాలా శ్రద్ధగా విని మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఎందుకు మీరేది చెప్తారు ఆయన ఎందుకు శిలువ మరణం
ఆయన మొల కిరీటం పెట్టుకున్నాడు. నీ యొక్క బ్రెయిన్ ట్యూమర్ని నయం చేయడానికి ఆయన మొల కిరీటం పెట్టుకున్నాడు. నీ స్ట్రోకులను సరిచేయడానికి, నీ పిచ్చిని తీసేయడానికి ఆయన మొల కిరీటం పెట్టుకున్నాడు. కనుక ఆయన పొందిన దెబ్బల వలన నీకు నాకు స్వస్థత కలుగుచున్నది. మనమందరి దోషము యొక్క దోషమును ప్రభువు ఆయన మీద మోపెను. ఏ మానవుడు ఎన్నడూ శ్రమపడని రీతిలో ఆయన శ్రమపడేది. సిలువ ఎక్కుటకు ముందే ఆయన రక్తమును చెమటగా కార్చెను. సిలువ మీద కాదు, సిలువ ఎక్కడానికి ముందే ఆయన గెచ్చమనే తోట ఆయన విలపించినప్పుడు ఆయన రక్తనాళముల గుండా ఏమొచ్చిందో తెలుసా? రక్తము చెమటగా బయటకు వచ్చిందంట. ఆయన నాళములలో నుండి రక్తము వేరాయను, ఆయన శరీరము నుండి రక్తము చెమటగా కారినది. లూకాసు వార్త 22వ అధ్యాయం 44వ వచనం చూసినట్లయితే అక్కడ కీర్తనాకారుడు మోషే మొదలగు వారు యేసు ప్రభు గురించిన ఏవైతే ప్రవచనాలు చేశారో అవి నెరవేర్పుగా ఈ కార్యం జరిగింది. కనుక ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువలే ఆయను. కానీ ఒక దినమున ఆ ఇత్తడి పాదములు, ఒక దినమున అంటే చివరిలో, హల్లెలూయా, చివరిలో ఆయన పాదములు ఇదిగో ఇత్తడి పాదములు ఈ భూమి మీద నిలబడును. సర్వభూమికి ఆయన తీర్పు తీర్చును. సమానత్వముతోను మరియు పరిపూర్ణతతోను ఆయన మానవాళికి తీర్పు తీర్చాడు. ఈ అధ్యాయం ఎలా చదువుకుంటూ పోతే మీకు ఒక అంశం కనపడుతుంది. ఈ సర్వలోకం ఎవరిది? సాతాను అని యేసుప్రభు అన్నాడు, ఒప్పుకున్నాడు కదా ఆయన. ఈ భూలోక రాజ్యాలన్నీ కూడా నీకు ఇచ్చేస్తానన్నాడు, అన్నాడా లేదా? అంటే ఇప్పుడు ఇవన్నీ ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? అందుకే వాడి పెత్తనం చెల్లుతుంది ఇక్కడ. కానీ ఇదిగో ఆయన సింహాసనం లేచి ఇప్పుడు వస్తూ ఉన్నప్పుడు, న్యాయాధిపతిగా వస్తున్నప్పుడు ఆయన పాదములు భూమి మీద నిలబడు. సర్వభూమికి ఆయన తీర్పు తీర్చాడు. సమానత్వంతోను మరియు పరిపూర్ణతతోను ఆయన మానవాళికి తీర్పు తీర్చాడు. ఆ తీర్పును తప్పించుకుని మార్గము లేదు. There is no way to escape from this judgment. అసలు ఏ విధంగా నువ్వు తప్పించుకునే మార్గము లేనే లేదు. అన్యాయస్తుడు ఇంకను అన్యాయస్తుడుగానే ఉండనిమ్ము. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం చదివి వినిపించాలంట. అన్యాయస్తుడు ఇంకా అన్యాయముగానే ఉండనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. చాలు. కనుక అపవిత్రుడు ఇంకా అపవిత్రుడుగానే ఉండును, మారని వాడు అప్పుడును మారడు. ఎంత కొట్టినా మారట్లేదు, ఎంత తిట్టినా మారట్లేదు. వీడి బతుకి మార్పనే లేదు. ఇదిగో దానికి సమాధానం ఇదిగో, అపవిత్రుడు ఇంకా అపవిత్రుడుగానే ఉండనేమో, మారని వాడు అప్పుడు మారడు. ఎప్పుడు? ఆయన ఇదిగో పాదములు, ఇత్తడి పాదములు నేల మీద మోపే సమయంలో కూడా ఈ మారనుడు మారినట్టుగానే ఉంటాడు. ఆయన మార్పు లేనివాడు, మారని దేవుడు ఎన్నడూ మారడు. ఆ ఇత్తడి పాదములు శత్రువుని చితగద్రొక్కును, క్రీస్తు విరోధిని అవి నాశనము చేయును. మృగము మరియు ప్రతిమ ఆయన దృష్టిలో హేయులుగా నిలిచి ఉందును. ఆయన నామమును తీసుకొని దాని యొక్క తేజస్సును చెరుపు చేయించు ఉన్న ఈ సంఘ క్రమములను ఆయన నాశనము చేయును. క్రీస్తు విరోధితో కూడా ఆయన వారిని చితగగోరు. దుర్మార్గులు, నాస్తికులు, నిర్దేవులు, ఆధునికులు, ఉదారవాదులు మొదలగు వారందరూ అక్కడ ఉంది. ఎక్కడ? తీర్పులో ఆయన పాదాల కింద. ఎవరెవరితో? క్రీస్తు విరోధితో పాటు వీరందరిని ఆయన ఏం చేస్తాడు? చిత్తగా పడతాడు. అంతే కదా. ఆయన సాతాను ఆ యొక్క తలను సిలువలో చితక కొట్టాడు. అది ముగించిన కార్యం కాదు. ఇదిగో అది మళ్ళీ రిపీట్ అవుతాము. అది సాదృశ్యంగా ఆయన చేశాడు. ఇదిగో ఇప్పుడు అది జరగబోతాము. క్రీస్తు విరోధితో పాటు చదువు, ఆయన వారిని చిత్తకద్రొక్కును. దుర్మార్గులు,
నాస్తికులు. ఆధునికులు అంటే ఎవరు? ఆధునికులు అంటే ఎవరు? నాగరికత బాగా నేర్చుకున్నవారు. నాగరికత బాగా నేర్చుకున్న వాళ్ళు ఎలా ఉంటారంటే, అమ్మ బాబోయ్, పుట్టుకతోనే అన్నీ వచ్చినట్టుగా వ్యవహారం చేస్తూ ఉంటారు. అవునా? అలాంటి వారు కూడా ఆ క్రీస్తు విరోధితో పాటు ప్రభు వారిని ఏం చేస్తాడంట? చిత్తగా కొట్టును. ఆ ఉదారవాదులు మొదలగు వారందరూ అక్కడ ఉందురు. ఉదారవాదులు అంటే తెలుసా? దానం చేసేవాళ్ళు. ఈ దాన ధర్మాలు అన్ని దానముల కన్నా మెన్న. అందుకే కదా ఇప్పుడు అంతా పొడెండ్లో పడి రోడ్డు మీద లైన్లు కట్టి ఇదిగా ఆ బ్యాచ్లో ఉంటారండి వీళ్ళందరూ. అంటే వీళ్ళు ఏం చేస్తున్నాం అనుకుంటున్నారు? ఏదో నీతి కార్యం చేస్తున్నాం, వాక కళ్యాణార్థం ఏదో చేసేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే, నీ నీతి దేవుని దృష్టికి ఉదికి. అందుకే అన్నాడు ఆయన, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కార్యడల. ఇంకా అయిపోలేదు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమైనది ఏదో ఎరిగి అందులో ప్రవేశించండి. లోక మర్యాద ఏంటి? పేదవారికి గొడ్లు ఇవ్వడం, ఆకలితో వాళ్ళకి అన్నం పెట్టడం. అవి ఆదిలో మనం చేసాం. ఇప్పుడు అది ఆదిలో లేవు. మనం ఎక్కడున్నాం? ఎండింగ్ వచ్చాం. ఎండింగ్ వచ్చేసరికి ఏంటో తెలుసా? దేవుని నీతి మనం కలిగి ఉండాలి. ఇంకా చదువు. మరణము, నరకము మరియు సమాధి అచ్చట ఉండును. అవును, వారందులో పడద్రోయబడుదురు. ఆయన వచ్చినప్పుడు గ్రంథములు తెరవబడును. నులివెచ్చని సంఘము మరియు 5 బుద్ధి లేని కన్యకలు కూడా అక్కడ ఉందురు. వీళ్ళతో పాటు ఎవరున్నారు అక్కడ? బుద్ధి లేని కన్యకలు కూడా అక్కడ ఉన్నారు. మళ్ళీ దీని గురించి చెప్పాలని పెద్ద ప్రసంగం అవుతుంది. కనుక గ్రంథాలు తెరవబడినప్పుడు నులివెచ్చని సంఘంలో 3 రకాల విశ్వాసులు ఉన్నారు. నేను ముగింపులోకి వచ్చాను. సంఘంలో ఎన్ని రకాల విశ్వాసులు ఉన్నారు? 3 కేటగిరీలు ఉన్నారు. మొదటిది విశ్వాసులు, బిలీవర్స్. రెండవది అవిశ్వాసులు, అన్బిలీవర్స్. అందుకే ఉంటే నువ్వు వెచ్చగా ఉండు లేదా చల్లగా ఉండు అన్నాడు. 3వ బ్యాచ్ ఉంది, మేక్ బిలీవర్స్ అన్నాడు ఇంగ్లీష్లో. అంటే నులివెచ్చని స్థితి, వేషధారులు, బహుభయంకరం. కనుక వేషధారులు అక్కడ ఉంటారు. 5 బుద్ధి లేని కన్యకలు కూడా అక్కడ ఉందురు. ఆయన మేకలలో నుండి గొర్రెలను వేరు చేయును. ఆయన వచ్చినప్పుడు రాజ్యమును ఆయన తీసుకొనును. ఇదిగో ఇంతవరకు రాజ్యం ఎవరిదని చెప్పుకున్నాం? సాతానుది. ఇదిగో ఇప్పుడు ఆయన యాజకుడు కాదు, కానీ ఎలా వస్తున్నాడు? సింహము వలె న్యాయాధిపతిగా వచ్చి సాతాను చేతిలో ఉన్న ఈ రాజ్యం ఆయన తీసుకొని 1000 ఏళ్ల పాటు ఆయన వధువుతో పాటు రాజ్య ఈ లోకాన్ని ఆయన పరిపాలించబోతారు. దేవుని నామానికి మహిమ కలుగును. ఆయన మేకల్లో 2 గొర్రెలను వేరు చేయను. ఆయన వచ్చినప్పుడు రాజ్యమును ఆయన తీసుకొనును. ఎందుకనగా అది ఆయనకు చెంది ఉన్నది. మొన్న హక్కు పత్రం గురించి చెప్పినప్పుడు నేను మీకు ఈ విషయాలన్నీ కూడా క్లియర్గా చెప్పాను. అసలు హక్కు పత్రం ఎవరిది? అసలైన యజమానుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వధువు దగ్గరికి వచ్చాం. ఆయనకు పరిచయం చేయడకు ఆయనతో కూడా వచ్చును. ఇప్పుడు వధువు ప్రభువు కలిసే మంచి సమయం ఇది. వచ్చును మహిమ. ఇప్పుడే మారు మనసు పొందవలెను, లేనిచో మరెన్నడూ పొందలేదు. మనం ఏ జంక్షన్లో ఉన్నాం, ఏ కోడలిలో ఉన్నాం, మారు మనసు పొందే సమయంలో ఉన్నాం. మళ్ళీ దీని గురించి చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది. ఒక పక్కన ఓడ చేయబడి ఉంది. ఆ ఓడ గుమ్మం దగ్గర నిలబడి ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా రండి అని పిలుస్తున్నాడు. నవ్వు. ఒక ప్రక్క జలప్రలయం రాబోతూ ఉంది. జంక్షన్ లో ప్రజలు ఉన్నారు. ఎటు వెళ్ళాలో తేల్చుకోవాల్సింది ప్రజలే. ఆ జీవవృక్షమా, ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చే ఆ మరణ వృక్షమా, తేల్చుకోవాల్సింది
ఆది మానవుడే. దేవుడు సహాయం చేయడు. ఒక చాయిస్ ఇచ్చినప్పుడు ఆ చాయిస్ ని ఎన్నుకోవలసిన వాడు నీవే. మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన తీర్పు పునరుత్థానమునకును సెపరేట్ అయిపోతారు. దేవునికి స్తోత్రం. కనుక ఇప్పుడే మారు మనసు పొందవలెను, లేనిచో మరెన్నడూ నువ్వు పొందలేవు. ఆలస్యము కాకముందే మారు మనసు పొందుము. మృతులలో నుండి లేచి దేవుని వెదకము. మంచి మాట ఇది. మృతులలో నుండి దేవుని వెదకము. ఏంటి మృతులలోంచి లేకటం? నీవు బాప్తిజం పొంది తిరిగి లేవడమే. అది పునరుత్థానం అన్నమాట. నీవు మృతులలో అనగా నీ పాప జీవితం అంతా విడిచిపెట్టి నీవు కొత్త జీవితంలోకి వచ్చినప్పుడు ఏం చేయాలంట? దేవుని వెదకము, ఆయన ఆత్మతో నింపబడము. లేని ఎడల నీవు నిత్య జీవమును పోగొట్టుకుందు. సమయం ఉన్నప్పుడే దానిని చేయము. ఎప్పుడు చేయాలి? సమయం ఉన్నప్పుడే. తలుపు వేయబడక ముందే. వీళ్ళు ఎప్పుడు పరిగెత్తుకొచ్చారు? అయ్యా నవహో, మమ్మల్ని మన్నించండి అయ్యా, నువ్వు చెప్పావు కానీ వినలేదయ్యా, ముందు హెచ్చరించారయ్యా అయ్యగారు మీరు. నేను రెక్లెస్గా వచ్చినప్పుడు చూద్దామని అనుకున్నానయ్యా. ఇదిగో వచ్చేసిందయ్యా, తలుపు తీయవయ్యా. ఇప్పుడు నావో నీ కొరకు ప్రార్థన చేయగలరు కానీ తలుపు మాత్రం తీయలేడు. పట్టుకున్నారా? టాప్ లెగిసిపోయేలా కామని చెప్పండి. కనుక ఇక్కడ నుండి బయలుపెడుతున్న ప్రతి వాక్యము తీర్పులు, హెచ్చరికలు. ఎందుకంటే ఆయన సింహాసనం నుంచి లేచి ఆయన పాదములు ఈ భూమి మీద ఆయన పాదములకు మన గతంలో చెప్పుకున్నాం కదా, మనం ఎవరి పాదములు, ఎవరి మీద మన పాదాలు వేస్తాం లేవు. శత్రువులు యొక్క పాదధూళి మనం తొక్కుకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ప్రభువు అంతా ఉంటాడు. దేవునికి స్తోత్రం. అటు ఉన్నతమైన స్థితి, అంత భాగ్యాన్ని ప్రభు మనకు దయచేయాలని నిత్యము మనం ప్రార్థిద్దాం. దేవుడి కృప మన మీద ఉంచును కాదు.